నమస్తే. నల్గొండ జిల్లాలో ఏం జరుగుతున్నది? రాజకీయంగా మొత్తం ఒక కులానికి సంబంధించిన రాజకీయమే నడుస్తున్నది. అండ్ దాంతోపాటుగా ఎవరైనా అక్కడ హానెస్ట్ అధికారులు కానీ ఎవరైనా పనిచేసి అక్కడున్న అవినీతిని తీసుకొచ్చే ప్రయత్నం చేసినా వాళ్ళ మీద వాళ్ళకి తెలియకుండానే తెర వెనుక భారీ కుట్రలు జరిగి అక్కడి నుంచి వాళ్ళని పంపించే ప్రయత్నం జరుగుతున్నది. పోనీ మరి వాళ్ళకు సంబంధించిన అనుచరులు కావచ్చు, అనుచరులు మీన్స్ వాళ్ళకు అనుకూలంగా ఉన్న అధికారులు కావచ్చు, వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన అధికారులు ఎవరైనా అక్కడ అవినీతికి పాల్పడితే వాళ్ళ మీద చర్యలు ఉంటున్నాయంటే చర్యలు కాదు కదా, దర్జాగా వాళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు, ఈ అవినీతికి పాల్పడుతున్నారు. ఒకసారి అంశం మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది. రీసెంట్గా నిన్న మొన్న కూడా మనం చూసినాం, నల్గొండ ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఉన్న కవిత అనే ఒక ఎస్పీని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. దీనికి కారణం ఏంటి అని మనం వెతుక్కుంటూ వెళ్తే అక్కడున్న లోకల్ అధికారులను కానీ మిగతా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళతో మాట్లాడితే ఆమె కొంత అవినీతికి సంబంధించిన విషయాల్లో రిపోర్ట్స్ ఇస్తున్నది పైకి, అంటే ముఖ్యమంత్రి ఆఫీస్కి, లేదు ఇంటెలిజెన్స్ చీఫ్కి. నల్గొండ జిల్లాలో అక్కడ థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించిన స్క్రాప్కు సంబంధించిన కుంభకోణం జరుగుతుందని దానికి సంబంధించిన రిపోర్ట్ అండ్ అక్కడ బియ్యానికి సంబంధించిన రిపోర్ట్స్ కావచ్చు, ఇట్లా కొన్ని రిపోర్ట్స్ ఇస్తున్నారు. సో వీటిని తట్టుకోలేక ఆమెను అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. అసలు ఏం జరుగుతుంది? ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అట్లాంటి కొన్ని ఇష్యూస్తో మన ముందుకు వచ్చారు సురేష్ యాదవ్, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకుడు అండ్ సూర్యాపేట జిల్లా అతనిది, ఉమ్మడి నల్గొండ జిల్లానే. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన అతనికి అవగాహన ఉన్నది. ఎస్ సురేష్, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఈ టోటల్ ఎపిసోడ్లో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నది జిల్లాలో? మొదటగా ఏంటంటే పాలించే వ్యవస్థ మొత్తం వాళ్ళకే గుప్పెట్లో ఉన్నదనేది రేవంత్ రెడ్డి గతంలో ఒక వ్యాఖ్యలు చేసిందని జరిగింది. పాలిస్తే మేము పాలించాలి, లేకపోతే విలమలు పాలించాలి తప్ప వేరే కులాలకు అవకాశం లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. దాన్ని ఇప్పుడు ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండ జిల్లాలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దామన్నా, నిన్న కవిత మేడం సంబంధించిన ఆమెని అటాచ్డ్ చేసి ఎస్పీ ఆఫీస్కి అటాచ్డ్ చేసారు, డీజీపీ అటాచ్డ్ చేశారు. సార్ చేసిండ్రు, ఎందుకు చేసారు ఇంతవరకు రీజన్ లేదు, ఇంతవరకు ఆమె మీద ఏం లేదు. ఆమె మీద పెట్టినటువంటి కంప్లైంట్లో మీరు అందరు చూడండి, మొత్తం ఆ కానిస్టేబుల్తో సహా రెడ్లే, మొత్తం రెడ్లు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు, కంప్లైంట్ పెట్టిన వాళ్ళు. అది కూడా గతంలో నేను ఒక దగ్గర చూసిన, ఏది జగదీశ్వర్ రెడ్డి మంత్రి కార్యాలయంలో రెడీ చేస్తే ప్రింట్ చేస్తే సంతకాలు పెట్టి ఇట్లా కంప్లైంట్లు పోయినాయి కొన్ని. సో అదే టైప్ ఆఫ్లో ఇప్పుడు వెంకరెడ్డి ఆఫీసో లేకపోతే ఏదో రెడ్డి పోలీస్ ఆఫీసర్ ఇంట్లో కూర్చొని మొత్తం టైప్ చేసి సంతకాలు పెట్టించి పంపిరు ఆమె మీద. ఇప్పుడు ఆమె ఏం చేసింది? ఆమె మీద ఎందుకు చేస్తారు? ఎందుకు ఆమె మీదనే కుట్ర ఎందుకు జరుగుతుంది అంటే రేపు సూర్యాపేట జిల్లాకి ఒక బీసీగా, ఒక ఎస్పీగా ఒక బీసీ క్యాండిడేట్ పోతుంది. దాన్ని తట్టుకోలేక ఆల్రెడీ ఒక రెడ్డికి కమిట్మెంట్ ఇచ్చి ఒక రెడ్డి దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు ఆ జిల్లా మంత్రులు, నల్గొండ జిల్లా మంత్రి ఈమె మీద ఆరోపణలు ఇస్తున్నారు. నాట్ ఓన్లీ ఈమె, ఎస్ఐలతో సహా, కానిస్టేబుల్లతో సహా, సిఐలతో సహా బీసీలు, ఎస్సీ ఎస్టీలు ఇట్లా ఇదైపోతారు. ఎప్పుడు మా పోస్టింగ్లు పోతాయో, ఎప్పుడు మమ్మల్ని సస్పెండ్ చేస్తారు, ఎప్పుడు మా జీవితాలు ఆగం చేస్తారు అని చెప్పేసి భయపడుతున్నారు. ఇవాళ రెడ్డి కానిస్టేబుల్ ఆ స్టేషన్లో ఉంటే ఎస్ఐ గారు పోయి ఏం సంగతి రెడ్డి కానిస్టేబుల్, రెడ్డి సార్ బాగున్నారా అనాలి. లేకపోతే ఈ రెడ్డి పోయి అక్కడ ఉన్న రెడ్లను అందరూ కలుపుకొని ఈ ఎస్ఐని కూడా సస్పెండ్ చేపిస్తారు. అంటే ఒక కానిస్టేబుల్కి ఎస్ఐ సలాం కొట్టే స్థితికి తీసుకొచ్చారు. ఆ బీసీనో లేకపోతే ఎస్సీ ఎస్టీ ఉంటే వీళ్ళు సలాం కొట్టాలి రెడ్డికి, లేకపోతే సస్పెండ్. నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా ఎవడైతే షేక్ సింద్గా, అంటే ఇప్పుడు ఈ షేక్ సింద్గా చేసేటోడు, ఊళ్ళో చేసేటోడు కూడా ఆర్డీఓని బెదిరిస్తున్నారు, కలెక్టర్ని బెదిరిస్తున్నారు. అంటే ఈ సిస్టమ్ ఎందుకు వచ్చిందంటే మొత్తం కూడా ఈ ఆధిపత్య పూరు రెడ్లు మొత్తం కూడా ఒక్కడికి చేరి మొత్తం మనమే ఉండాలి, ప్రతి పోస్టింగ్లో మనమే ఉండాలి. ఇప్పుడు ఈ బీసీల మీద ఆరోపణలు చేయాలి. ఓకే, ఆరోపణలు చేస్తాం. మీరు రెడ్డిలలో అసలు అవినీతి చేసిన వాళ్ళు లేరా? లెక్క తీద్దామా? ఎంతమంది అవినీతి చేశారు, ఎంతమంది లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటారు? నల్గొండ జిల్లాలో ఒక టౌన్లో, నల్గొండ జిల్లా టౌన్లో ఒక రెడ్డి ఆమె దగ్గర కేసు పెట్టడానికి వచ్చిన మహిళని వేధింపులు చేసి లైంగిక వేధింపులు గురి చేస్తే ఆయనను ఇంతవరకు సస్పెండ్ చేయలేదు. దానికి అడ్డుకట్ట వేసేది ఎవరు? వెంకరెడ్డి. అదే దానియల్ అని ఒక సిఐ ఉంటాడు, ఆ సిఐ ఆరోపణలు రాగానే ఎమ్మటే సస్పెండ్. అంటే రెడ్డికో డిపార్ట్మెంట్లోనే చట్టాన్ని, న్యాయాన్ని కాపాడాల్సినటువంటి డిపార్ట్మెంట్లోనే రెడ్డికో న్యాయం, బీసీకో న్యాయం. ఎందుకు ఎక్కడికి పోతున్నాం మేము? ఇప్పుడు రాజకీయంగా మాకు అవకాశాలు లేవు, కానీ కష్టపడి జాబులు కొట్టుకొని వచ్చినా కూడా మమ్మల్ని స్వేచ్ఛగా జాబులు చేసుకోలేని పరిస్థితి ఏంది?
ఇప్పుడు వెంకరెడ్డి గారు ఎగ్జాంపుల్ తీసుకుందాం. వెంకరెడ్డి గారు ఒక్క పోలీసు వాళ్ళనే లేకపోతే ఆర్డీ వాళ్ళని కాదు, ఎమ్మెల్యేలను కూడా ఓరాడు. అక్కడ ఉన్నటువంటి అభిమానం పొందినటువంటి వీరేశంకి రాష్ట్రంలో నెంబర్ 1 మెజార్టీ వస్తే తట్టుకోలేక ఓసీ పోలీస్ ఆఫీసర్లతో కనీసం సీఎం దగ్గరికి ఎలవ్ చేయలేదు. మీరందరూ చూసిరు. అంటే ఈ రకంగా ఒక ఎస్సీ ఎస్టీ బీసీలని కించపరచుడు, ఆరోపణలు, అవినీతి ఆరోపణలు వేసుడు, మీ పుట్టుకే ఇది అన్నట్టు, మా బీసీల పుట్టుకో లేకపోతే దళితుల పుట్టుకే అవినీతి పుట్టుక అన్నట్టు క్రియేట్ చేస్తుండే. ఇవాళ ఎందుకు ఈ రకమైనది ఎందుకు క్రియేట్ చేయాలి, ఎందుకు మా మీద ఇంత చేయాలి? ఇప్పుడు ఆమె ఆఫీసర్ కంప్లైంట్ లో కూడా చాలా దారుణంగా ఫస్ట్ పేరాల మీరు చూసి ఉంటారు. ఆమె ఒక దళితుడిని పెళ్లి చేసుకుంది, ఆ కుటుంబం మీరు మార్నింగ్ చదివారు నాకు పాయింట్ నిజంగా. అంటే ఎంత అంటే వీళ్ళు రెడ్లు, నేను ఈ సందర్భంగా ఉంటున్నా, మీరు దళితుల్ని పెళ్లి చేసుకోరు, మీరు దళితుల్ని ఇంట్లోకి రానియరు, మీరు దళితులకు ఈ చీపురు కట్ట ముంతగ కట్టినటువంటి వాళ్ళు వీళ్ళు. అదే ఒక బీసీ పోయి దళితుల్ని పెళ్లి చేసుకుంటే కుల బహిష్కరణ చేసిరని చెప్పేసి రాస్తారు వీళ్ళు. అంటే ఒక దళితుల్ని కించపరిచినట్టేగా మీరు. అంటే ఎంత దుర్మార్గం. ఇంకోటి ఏం చేశానంటే, ఈ మాట రాఖీ కడితే ఎంత దుర్మార్గం అన్నా, రాఖీ కడితే పైసలు వసూలు చేసుకుంటారు ఎవరన్నా. ఒక ఆడపిల్లని కూడా చూడకుండా వీళ్ళు దొరలు రాఖీ కట్టేట డబ్బులు డిమాండ్ చేసుకొని తీసుకొని పోతారట. మినిమం నాలెడ్జ్ లేకుండా మొత్తం కూడా మీకు ఇచ్చినటువంటి కంప్లైంట్లో రాసినటువంటి వాళ్ళు ఏమి మీద కంప్లైంట్ పెట్టినటువంటి వాళ్ళంతా రెడ్లే. వెంకరెడ్డి అని, ఇంకో రెడ్డి అని, ఇంకో రెడ్డి అని పెట్టారు. చూడు పేర్లు చూడు, వాళ్ళ సంబంధించింది రాసిరు చూడు, ఏ టు జెడ్ వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేసిరు ఏందని సంబంధించి వీళ్ళ పేర్లు పెట్టి వీళ్ళ మీద వీళ్ళు ఇట్లా చేసిరు, వీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిరు అని పెట్టారు. మొత్తం రెడ్డిలే, పేర్లు మొత్తం రెడ్డిలే. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన కంప్లైంట్ ఎవరు ఇచ్చింది అన్నది అయితే క్లారిటీ లేదు, పేర్లు మాత్రం పెట్టి పంపారు. నేనేమంటున్నా, లెక్క పెట్టుకుందాం. నల్లగొండ జిల్లాని మొత్తం అవినీతి చేసింది ఎవడు, నల్లగొండ జిల్లాలో ఆగం చేసింది ఎవరు, సేమ్ ఈ డేట్కి కూడా నల్లగొండ జిల్లాలో బీసీలను చంపింది ఎవరు? మీరు చంపిరా, మేము చంపినాం. అంటే ఒక లీడర్ ఎదిగితే ఎదగనేయకుండా ఇట్లా ఆరోపణలు, ఒక డిపార్ట్మెంట్లో ఎదిగితే కూడా డిపార్ట్మెంట్లో ఆరోపణలు చేస్తే మీ రెడ్డి పోస్టింగ్ కోసం ఒక బీసీ బిడ్డ మీద గిన్నె ఆరోపణలు చేయడం ఏంటి చెప్పండి? ఎక్కడ పోస్టింగ్? సూర్యాపేట ఎస్పీ కన్ఫర్మ్ అయింది ఏమకు. అయిపోయినాక ఈమె మీద తీసుకొచ్చి ఈమె ఏం చేసింది? ఈ జిల్లాలో మొత్తం పీడిఎస్ బియ్యం దందా జరుగుతుంది. ఈ రాష్ట్రంలో నేను గతంలో మేము ముందే ఆలోచించిన, జగదీశ్వర్ రెడ్డి మొత్తం రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి బియ్యాన్ని మొత్తం సరఫరా నల్గొండ చేసింది. అదే సరఫరా ఇప్పుడు వెంకరెడ్డి సంబంధించినటువంటి వర్గీయులు చేస్తారు. ఈ రిపోర్టు ముఖ్యమంత్రి కాడ పెట్టింది. ఏమి చేస్తే తప్పేముంది? నేను కూడా లోకల్ గా ఉన్న ఒకరిద్దరితో మాట్లాడితే ఇద్దరు పేరే వినిపిస్తుంది. టౌన్ ప్రెసిడెంట్ ఒక ఆయన, మున్సిపల్ చైర్మన్ ఒక ఆయన. ఇక వీళ్ళు చెయ్యని అరాచకం లేదట. మొత్తం వెంకరెడ్డి పాత్రే అది. వెంకరెడ్డి పాత్ర లేకుంటే ఇప్పుడు వాళ్ళేమంటారు అంటే, అసలు వెంకటరెడ్డికి సంబంధించిన ఏ విషయాల వీళ్ళ దగ్గర ఉన్నాయో తెలియదు, కానీ వీళ్ళు దిప్తా ఉంటే ఆయన అదే కదా ఇప్పుడు పరిస్థితున్నారు. వెంకరెడ్డి గారు అక్కడికి పోరు, ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏం దందా చేస్తే కింద వాట వచ్చిందంటే తీసుకొచ్చి ఇస్తారు. ఇప్పుడు దీనికి ఇంకో కూడా ఉంది. ఇంకో ఎస్పీ దగ్గర కూడా ఒక రెడ్డి ఎస్పీ ఆఫీసర్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకుంటా ఒకడు ఎవడు అలా నేను న్యూస్ ఆయన న్యూస్ ఏదో చేస్తాడు వాడు. అంటే రెడ్డి సేమ్ రెడ్డి అని తీసుకురు కదా, డబ్బులు తీసుకున్నాక పోస్టింగ్ కన్ఫర్మ్ అయింది అక్కడ పైన. దీన్ని ఎట్లా చేయాలి? ఇప్పుడు ఈమె మీద ఏం చేయాలి? రెడ్డి పోతే కులపోడు, అటు డబ్బులు తీసుకున్నాం, దీంట్లో వెంకరెడ్డి పాత్ర ఉన్నది, మరి ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఒక బీసీ బిడ్డని బలి చేస్తారు. చేసిరు ఆల్మోస్ట్. అంటే ఈమె మీద ఆరోపణలు ఎదుగుతున్నాయి. ఈమెతో పాటు ఇంకా కొంతమంది లిస్టు పెట్టుకున్నారు, ఇంకా చాలామంది బీసీల లిస్టు పెట్టుకున్నారు. ఎవరైతే ఇప్పుడు పోస్టింగ్లు కావాలి కదా, ఇప్పుడు పలానా రగన్న దొంగ, పలానా సురేష్ దొంగ, వీళ్ళ వెనక లిస్టులో ఎవరు ఉంటారు? రెడ్లు ఉంటారు. ఈయన తర్వాత ఉన్నది ఆయనకే కదా, వాళ్ళు మంచోళ్ళు కదా, నీళ్ళకి ఇచ్చినవే. ఇప్పుడు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కాదు, మొత్తం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రెడ్లకే పోస్టింగ్లు. అన్ని స్టేషన్లో రెడ్లకే పోస్టింగ్. నీకు ప్రధాన పోస్టింగ్లు అన్నీ వాళ్ళే ఉంటాయి. వెంకరెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి మొదలు పెడితే కోదాడ దాకా రెడ్లే ఉండాలన్నట్టు, హైవే మీద, నేషనల్ హైవే మీద పోలీస్ ఆఫీసర్లు. అరే ఇదేంది? ఎవరికెవరు ఉండాలి, ఎందుకు ఉండాలి, లేకపోతే ఎవరి కోసం ఉండాలి? అంటే నీకు గులాంగిరి చేసి నీ కులం ఆధిపత్యం కోసం మమ్మల్ని బలి తీసుకుంటావా? నువ్వు వేముల వీరేశాన్ని కూడా ఓర్వలేదు. నువ్వు బూడిద భిక్షమయ్య గౌడ్ ఉంటే దొంగ 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 అని చెప్పేసి పాప ఆయనను సతాయించి ఇది చేసినావు. ఆడ అద్దంకి దయాకర్కి టికెట్ రానియకుండా అద్దంకి దయాకర్ మీద ఇష్టం వచ్చినట్టు చేసి అద్దంకి దయాకర్ నిలగొట్టినావు. మరి నువ్వు ఎవరిని ఓరుస్తావు? ఇక ఎవరిని బలి చేస్తావు? నీకు ఈ రాజకీయంగా అందరినీ బలి చేసినావు. ఇప్పుడు తీసుకొచ్చి మా ఎంప్లాయీస్ని మా ఉద్యోగం కొట్టుకొని కష్టపడి ఉద్యోగం సాధించిన వాడికి తీసుకొచ్చి ఇట్లా చేస్తారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే మేమే ఉండాలి,
మేమే ఉండాలి. మాకు ఎదురొస్తే ఇప్పుడు ఇక్కడ మన దామర్చర్ల దగ్గర కడుతున్న థర్మల్ పవర్ ప్లాంట్ స్క్రాప్ దొంగతనం కూడా ఉందట. 100 కోట్లు ఉంటుంది. 100 కోట్లు ఉంటుంది. నీకు చెప్తున్నా, రెడ్డి చేస్తే మునగాడన్న. ఇప్పుడు అవతలనేమో జగదీష్ రెడ్డి కాంట్రాక్టర్లను పెట్టి వాళ్ళు అట్లా కోట్లు వెనకేసారు, వాళ్ళే సబ్ కాంట్రాక్టర్. నేను ఏమంటున్నా, వీళ్ళేమో వచ్చిన స్క్రాప్ ని ఇది ఎత్తుకపోతారు. రెడ్డి చేస్తే మునగాడన్న. ఏదైనా అవినీతి చేస్తే బీసీ ఓని మీద ఇట్లా వాసన వచ్చినా కూడా వాడు దొంగ. అదే నల్గొండ జిల్లాలో క్లియర్ కట్ వాళ్ళ డిసిజన్. నీకు చూడు, నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి స్టాఫర్లు ఒక 3-4 మినాయిస్తే కూడా మొత్తం రెడ్డి వాళ్ళు ఏం చేస్తారంటే, పలాని రఘు టికెట్ ఎంపీ టికెట్ అడుగుతుంటే దొంగ రఘు ఇట్లా సంగతి అట్లా సంగతి రాస్తాడు. ఓ పలానా రఘు రెడ్డి అయితే అబ్బా ఈయన మునగాడు మొత్తం ఇప్పుడే దాని నుంచి శాటిలైట్ నుంచి ఊడిపడ్డాడు, మొన్న ఇస్రో నుంచి ఒక పోతుంటే అట్లాంటి డైనమిక్ లీడర్ ఊడిపడ్డాడు అని రాస్తారు. అంత ఘోరమైనటువంటి పరిస్థితి నల్లగొండ జిల్లాలో. ఇంత క్రూరత్వంగా ఇంత మారోజు వీరన్నని చంపిర్రు, బిల్లి లలితక్కని చంపిర్రు, సాంబశివుని చంపిర్రు, కోనపూరు రాములు చంపిర్రు. ఇక ఇట్లా అందరిని చంపుకుంటూ వచ్చి ఇప్పుడు ఎంప్లాయీస్ మీద పడ్డారు. ఎంప్లాయీస్ మీద ఎవరు? ఇప్పుడు ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళు దొంగ. మరి మీ కులంలో ఎంతమంది దొంగలు ఉండరో తీసుకొద్దామా, చర్చ పెడదామా, వస్తావా? ఎందుకు మరి వెంకరెడ్డి గారు మా కులాలతో ఎందుకు ఆడుకుంటున్నావు? మా కులాల మీద ఎందుకు ఇది చేస్తున్నావు? నీకు ఒక రెడ్డి ఇక్కడ మొత్తం రెడ్డి ఒక 2-3 స్టాఫ్ రిపోర్టర్లు రెడ్లు మొత్తం తీసుకుపోయి మొత్తం ఈయనకు షేర్లు తీసుకుపోయి ఇచ్చి ఆడ పెడితే శబ్బాస్త్రం మీరు అట్లనే పని చేయాలని వాళ్ళని రెచ్చగొడుతాడు. వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు లోకల్ గా ఇప్పుడు ఉన్న బీసీ లీడర్లంతా ఎట్లా మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు మాట్లాడాలి కదా. ఏం మాట్లాడతారు వాళ్ళకు? మంత్రి గారు మాట్లాడే ఉంటుందా? 5 ఏళ్ళు ఇప్పుడు గతంలో 10 ఏళ్ళు జగదీశ్వర్ రెడ్డితో దగబడ్డోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఈయన బీసీ కొట్లాడితే ఆగేది? యాన్నో ఒకటి దొక్కుతాడు, ఆయన కూడా ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు నీ టైం వచ్చినాక చూస్తాడన్న, నీ టైం వచ్చినాక అవతలని భయపడతాడు, అవతలని కొట్టేస్తే నువ్వు భయపడరు పోవాలి కదా. అలా ఇంత పెద్ద ఇప్పుడు మన జిల్లాలకు ఇంత పెద్ద క్యాడర్ ఉన్న ఎస్పీనే కొట్టేస్తున్నారంటే మిగతా ఎస్ఐలు కానిస్టేబుల్ సిఐలు భయపడరా? ఇప్పుడు బేసిక్గా ఆమె యొక్క కేసులు పెట్టే విషయంలో కానీ ఏదైనా ఆర్డర్స్ ఇచ్చే ఆమె పాత్ర అయితే ఏమి ఉండదు. డైరెక్ట్గా పబ్లిక్ని ఎందుకు కలుస్తారు ఎస్పీ? ఇప్పుడు జనరల్ ఒక ఎస్పీ అంటే ఆమె డైరెక్ట్గా జనాలతోని కేసులో ఇంకోటి పాయింట్ ఏంటంటే ఈమె పోస్టింగ్లు ఇప్పిద్దానికి ఒక అవకాశం ఉన్నదా? లేదు. ఈమె డబ్బులు పోస్టింగ్లు ఇప్పిస్తాను డబ్బులు ఎట్లా తీసుకుంటుంది? అంటే ఇచ్చేటోడికి అంత మూర్ఖుడు ఉంటాడా? విషయం మీరు అందులో పెట్టిన దాంట్లో ఒక్కటి కూడా పొద్దుగాలంటే మాంసం సరఫరాట, ఇంకోటి సరఫరాట, ఏది ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? వాడు తలకు మాసి నా కొడుకు వాడు ప్రభాకర్ గారు వాడు ఛానల్ ఉంటుంది, వాని ఛానల్ ఇష్టం వచ్చినట్టు వేపిస్తారు. ఏమంటే వీళ్ళు ఇక చూడ న్యూస్ వచ్చింది మాకేమరకైనా న్యూస్ వచ్చిందని వెంకరెడ్డి డీజీపీ ఫోన్ చేస్తే డీజీపీ ఏమంటే స్పందించాలి. అంటే మా వర్గాలను ఇక బతకనియొద్దు. మీకు ఏదన్నా మంచి ఇదికి వస్తే మాత్రం బతకనియొద్దు. ఏమంటే వెంకరెడ్డి కోపం ఎట్లా ఉంటుంది అంటే తట్టుకోలేడన్నా. వేముల వీరేశంకి గింత మెజార్టీ వస్తుంది అని ఇప్పటికీ నిద్రపోవట్లేడు. అంటే ప్రజలలో ఉంటే నీకైనా వస్తుంది, ఇంకోలకైనా వస్తుంది. వేముల వీరేశం ప్రజలలో ఉంది కాబట్టి వస్తుంది. కాబట్టి ఆయన కాడికి ఫోన్ చేసి ఆయన నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి, అది మన ఎస్ఐలకు కానిస్టేబుల్కి ఫోన్ చేసి, అది సీఏలకు ఫోన్ చేసి అంటాడు కదా, వేముల వీరేశం పని చేయొద్దు నువ్వు అంటాడు. అడిపోయి పాపం మందుల సామెల్ని అసలు ఘోరమైననైతే మందుల సామెల్ని ఆ ఇసుక దంద లోకల్ ఉన్న ఆయనకు తెలవకుండా ఇసుక దంద చేస్తారు. మళ్ళీ ఎవరినమ్మా ఎక్కడ ఏ కాలంలో ఉన్నాం మనం? నిజాం నవాబుల కాలంలో ఉన్నావా, బ్రిటిష్ కాలంలో ఉన్నావా, ఆంధ్రోని కాలంలో ఉన్నావా, ఏ కాలంలో ఉన్నాం? ఇంకా మనం మీలాంటి వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు వెంకరెడ్డి గారైనా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, రేవంత్ రెడ్డి అయినా, మీరు మా బీసీలని దొంగలుగా లంగలుగా చిత్రీకరిస్తే మాత్రం తిరగబడి గతంలో నిజాము ఇంట్లో బండి వెనక బండి కట్టి ఏ బండిన పోతావు కొడుకు అనే పాట మీ పేరు మీదకి రానిక్కడి. బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిన పోతా వరకు రానిచ్చుకోకండి. మా వాళ్ళ జోలికి రావద్దు. ఇది ఇంతటితో ఆగదు. గతంలో చాలా అంటే ఒక తీన్మార్ మల్లన్న పోటీ చేస్తే ఒక్క రెడ్డి ఉండాడు అక్కడ. నల్గొండ జిల్లాలో ఒక్క రెడ్డి ఉండాడు. ఎమ్మెల్సీ మీ పార్టీ నుంచే కదా, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇచ్చిరు కదా, మీ పార్టీ పేరు పెట్టుకొని ఆయన పోటీ చేసిండు కదా. అంటే రెడ్డిలో మీ ఎలక్షన్ల కోసం ఆయన వచ్చి పోటీ ప్రచారం చేసిండు కదా. ఆయన మా వెంకరెడ్డిని గెలిపి, మా రాజగోపాల్ రెడ్డిని గెలిపి, మా ఉత్తమ్ కుమార్ రెడ్డిని గెలిపి అని తిరిగిండు కదా. అంటే ఈ రెడ్లని ఆధిపత్యాన్ని పెట్టుకొని ఎంతకైనా సాగిస్తాం, ఎవరినైనా కొట్టేస్తాం, ఏదైనా చేస్తామంటే మాత్రం తిరగాబడి కొట్టుకునే కాడికి రావద్దు. ఇంకా ఇండ్ల మీద పడి కొట్టే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే అంత కోపం మీద ఒక ఆఫీసర్ని పట్టుకొని మీరు అవినీతి మరకలేసి
అంతో ఇంతో కష్టపడి కింది వర్గం నుంచి వచ్చినటువంటి ఆఫీసర్ల మీద మరకలు వేస్తున్నావంటే ఇక నీ మీద కూడా చేయాలి. మేము కూడా నువ్వు ఎక్కడెక్కడ దాగినావు మన గాదర్ కిషోర్ చెప్పిండుగా సిమెంట్ బస్తాలు అమ్ముకొచ్చినావు అవన్నీ కూడా తీయాల్సి వస్తుంది. మా బీసీల జోలికి మా ఎస్సీ ఎస్టీ జోలికి వచ్చి మా పోలీస్ డిపార్ట్మెంట్లో మా బిడ్డల జోలికి వచ్చి ఇబ్బందులు పెడితే మాత్రం మేము చూస్తూ ఊరుకోము. ఇక తరిమి కొట్టే రోజు వస్తుంది. ఇక దానికి కూడా సిద్ధమై ఉండ్రి. వెనకట మా తాతలు మా ముత్తాతలు మీకు సేవ చేసినట్టు మేము చేయడానికి సిద్ధంగా లేము. సో మా ఎమ్మెల్యేలను గౌరవించో, మా ఎంప్లాయీస్ని గౌరవించో, మా రెవెన్యూ వాళ్ళని గౌరవించో, మా ప్రజల్ని గౌరవించో. మేము ఓట్లేస్తే మేము బిచ్చం వేస్తే మీరు బతుర్రు. మేము బిచ్చం వేసి మా ఓటు రూపంలో మేము బిచ్చం వేస్తే మీరు బతుకుతుర్రు. మీ బిచ్చంతో మేము బతకట్లేం. కాబట్టి మా జోలికి రావద్దని రెడ్ల మంత్రులకు రెడ్ల ఎమ్మెల్యేలకు చెప్తున్నాను. జనంతో మనకు సంబంధం లేదు, ఓన్లీ లీడర్లే అంతే. ఇప్పుడు రెడ్లో కూడా పేదోళ్ళు ఉన్నారన్న. అందరినీ మనం ఎందుకంటాం? పేద రెడ్లు ఎంతో మంది భూములు పంచినటువంటి రెడ్లు, పేదల కోసం కొట్లాడినటువంటి రెడ్లు ఉంటారు. ఎవరైతే రెడ్డి బలుపు మీద అహంకారం ఉన్నటువంటి అధికారాన్ని అనుభవించి నేను ఏదైనా సాధ్యమంటే జగదీశ్వర్ రెడ్డిని దించలేదా? కేసీఆర్ని దించలేదా? అంతకంటే ముత్తాతలు దించలేదా? సో జనంలో ఈ నక్సలేట్లు ఎందుకు పుట్టుకొచ్చారు? గిందుకే కదా, వీళ్ళని ఇచ్చేదానికే పుట్టుకొచ్చారు కదా. సో అందుకనే మరి ఆ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ మళ్ళీ యాక్టివిటీస్ మీరు ప్రోత్సహించి మాతో పెట్టుకుందామంటే పెట్టుకోరు. ఇట్లనే అందరి మీద ఇదే రూమర్ లేచింది చేయరు, లాకర్కి అదే వస్తుంది. మరి లాగులు బల కొట్టే కాడికి వస్తుంది అంటున్నా. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ యాదవ్. చూద్దాం ఇప్పటికైనా మార్పు వస్తుందేమో రాదు అన్నది. ఖచ్చితంగా వెంకటరెడ్డి గారు మీరు వీడియోలు చూడాలి. అన్యాయంగా ఆమె మీద ఇచ్చిన కంప్లైంట్ కాపీ చూస్తేనే ఎంత దుర్మార్గంగా ఆమె మీద దుష్ప్రచారం చేశామని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేయడంలో మీరు కీలక పాత్ర పోషించారని తెలుస్తున్నది. అండ్ మరీ ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత నేను కనుక్కున్న దాంట్లో అక్కడున్న మున్సిపల్ చైర్మన్ కానీ అండ్ టౌన్ ప్రెసిడెంట్ కానీ చేస్తున్న అరాచకాలు అన్నీ కావు, 50,000 రూపాయలు కూడా వదిలిపెట్టలేదు. మరి అందులో మీ వాటా ఎంతనో మీరు తెలుసుకోవాలా. మీకు వస్తున్నాయా, అటుపోతున్నాయా? వాళ్ళు చెప్పినట్టు మీరెందుకు వింటున్నారు? చాలామంది అంటారు ఆయనకి ఇంకొక 10,000 మెజార్టీ ఎక్కువ వచ్చేదేమో ఆ ఇద్దరు లేకపోతే అని. మరి ఎందుకు పెంచి పోషిస్తున్నారు అట్లాంటి వాళ్ళని? ఉత్తగానే పెంచి పోషించారు కదా, వాళ్ళు తెచ్చిన దాంట్లోంచి మీరు కొంత వాటా తీసుకొని ఉంటారు కదా, అందుకోసమే సైలెంట్గా ఉన్నారా? సో ఇది అంత ఈజీగా వదిలిపెట్టకూడదు. ఖచ్చితంగా ఇట్లాంటి వాటిని మనం ఎండగట్టాల్సిందే. జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాల్సిందే. జాగ్రత్త. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.